ప్రతి గింజ కాదు కోటా మేరకే పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇది ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఏమిటి అనేది చాలా ఆందోళన కలిగించే అంశమే. మరోవైపు బెల్ట్ తీస్తున్న పల్లెలు, నల్గొండ జిల్లాలో వెల్లివిరుస్తున్న చైతన్యం, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పలు గ్రామాల్లో ఉద్యమాలంట. ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటే బాగుండు. ఎరువుల యాప్ను ఆపకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం. సామర్లకోటలో రైతుల ధర్నా. ఆక్వా మేత ధర కిలోకి 4 తగ్గింపు. మొన్నే ఆక్వా రైతులతోటి జగన్ గారు సమావేశం పెట్టిన తర్వాత ఈ ఎఫెక్ట్ కొంత పనిచేసినట్లుగా కనపడతా ఉంది. కౌలు రైతులకు ఈసారి అంటే 3వ ఏటా మొండి చెయ్యి. రేపు ల్యాండ్ ఓనర్లకే అన్నదాత సాయం కింద ఇవ్వబోతున్నారు. అది కూడా చెప్పినట్టు కాకుండా తక్కువగా ఇవ్వబోతున్నారు. సో దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, రాబడి నాస్తి అప్పులు జాస్తి, చంద్రబాబు పాలన తీరిది. ఈ ఆర్థిక సంవత్సరం మేరకు సొంత రాబడి 19,114 కోట్లు, అప్పులు 20,663 కోట్లు. రెవెన్యూ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు 66.70%. కేంద్ర గ్రాంట్లు బడ్జెట్ అంచనాల్లో కేవలం 2% మాత్రమే వచ్చాయట అంచనాలు. ఖర్చులో ఎక్కువ మొత్తం జీతాలు వడ్డీలు పింఛన్లకే అని ఏపీలో పింఛన్ల కన్నా వడ్డీ చెల్లింపులు ఖర్చు ఎక్కువ అంటూ గత 10 ఏళ్ళది కలిపి ఈనాడు వాళ్ళు జీతాల మీద తోసేయడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. పరిమితి మించి రుణాలు తీసుకుంటున్నాయట. వాటిలో ఏపీతో సహా 13 రాష్ట్రాలు ఉన్నాయట. చేబదుళ్లలో రికార్డు ఆదాయం కంటే వ్యయం ఎక్కువని తెలంగాణ ప్రభుత్వం మీద ఇక్కడ ఒక కామెంటు వచ్చింది. కొన్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించి. మాతృభాషను విస్మరించవద్దు, ప్రైవేటు బడుల్లో ఫీజులను బోర్డులపై ప్రదర్శించాలన్న మంత్రి లోకేష్. నేతలకు గీత గీస్తేనే భవిష్యత్తుపై భరోసా అంటూ మరి వీళ్ళేదో మళ్ళీ దీంట్లో కూడా వైకాపా ప్రభుత్వంలో అరాచకం ఏజెండా అంటూ తప్పుడు వార్తలు రాయటం ఎందుకండి? ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను వదిలేశారు. ఇట్లా రాస్తున్నారు. ఏం పాడో ఇట్లా అయిపోతే ఈనాడు ఏమవుద్దో ఏంటో ఏం పాడో జనం ఎట్లా. వైకాపా హయాంలో ఇది కూడా అదే వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం అంట. మరోవైపు ఎస్ఐబిబిలో ఇచ్చిన పెట్టుబడులకు స్వాగతాలు చెప్పారట. కుర్రాళ్ళు బైక్ సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్దాలు చేస్తూ జోరుగా బండ్లు నడిపి నా సినిమాలకు వెళ్ళి థియేటర్లో షర్టులు విప్పి గాల్లో ఓపండి, కావాలంటే మీకోసం స్టంట్ స్కూల్స్ కూడా నడుపుతాం, అంతే తప్ప యువత రాజకీయాల్లోకి రాకండి, రాజకీయ పార్టీల తప్పులను ప్రభుత్వ అసమర్థతలను ప్రశ్నించకండి, యువత బయటకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెడితే మాబోటి వేషాలకు కాలం చెల్లిస్తుంది అంటే బహుశా ఒక ఆయన ఈ యువకులందరినీ పట్టుకుని చీమలు వీటితో పోల్చాడు కదా. దాని నేపథ్యంలో ఈయన ఎవరు ఉత్తరాంధ్ర కోచ్ అంట రాసింది. సో ఇంకోటి ఉత్తరాంధ్ర కాక్రోచ్ అని పెట్టారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీకాళహస్తిలో అప్పుడు ఒక వైసీపీ హయాంలో ఒక లేడీ అంజు యాదవ్ ఒక కార్యకర్త మీద చంపు మీద కొట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు అడావుడిగా వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇవ్వటం, డ్యామ్ డూమ్ ఇట్లా చేస్తారని అడిగారు. మరి ఇక్కడ ఇట్లా జరుగుతున్నా కూడా ఈ హత్యలు జరుగుతున్నా లేదా అధికారంలో లేడు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చిన్న కార్యకర్తను ఎవరిని కొడితే పోయాడు కొమ్మినేని గారు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొడుతున్నా, వాళ్ళ కూటమి వాళ్ళు కొడుతున్నా, డైరెక్ట్గా పోలీసులు చంపేస్తున్నా, ఈరోజు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలి. ఇథనాల్కి సెమీకండక్టర్ల పరిశ్రమ ప్రోత్సాహం 30,000 కోట్ల పెట్టుబడులకు ఇది అని చెప్పి నిన్న ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్నారంట. మరి పారిశ్రామిక ఫలాలు పేదలకు ఎట్లా ఉంది? 1,000 కోట్లు వాళ్ళకి ఎదురు రాయితీలు ఇస్తే మరి తెలీదు. జూలై 3 కల్లా గ్రీనింగ్ సొసైటీ అనేది ఏర్పాటు చేస్తారట. ప్రతి పంచాయతీలోనూ ఉండాలి. సర్పేరిట అధికార దుర్వినియోగానికి బరితెగింపు. టీడీపీ బిఎల్ఏల సమావేశానికి హాజరవ్వాలంటూ బిఎల్ఓలకి అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఆనం ఆదేశాలు ఇచ్చారంట. తాము చెప్పినట్టు నడుచుకోవాలంటూ బిఎల్ఓలకు ఎమ్మెల్యే పాశం హుకుం అంట, గూడూరు ఎమ్మెల్యే అనుకుంటా. నిన్న అక్కడ టీడీపీ ఆఫీసులోనే కూర్చుని వాళ్ళు పనిచేస్తుంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారట. కూటమి చేతుల్లో ఎన్యూమరేషన్ ఫారాలు. పిఠాపురం నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అపహాస్యం, అడుగడుగునా ఎన్నికల కమిషన్ నిబంధన ఉల్లంఘన. విశాఖలో ఓట్ల చోరీ. టీడీపీ నేతల ఒత్తిళ్లతో నా ఇంటి ఓట్లే తీసేశారు. కలెక్టర్కి ఫిర్యాదు ఇచ్చిన జనసేన నేత పీతలమర్తి
పీతలమర్తి యాదవ్ అంట లీడర్ పత్రికలో రాశారు. మరి ఇది కరెక్ట్ అయితే ఇంట్రెస్టింగ్ విషయమే కదా. ఈయన జనసేన వాళ్ళే ఫిర్యాదు చేసే పరిస్థితి. మూర్తి యాదవ్ సిబిఐ దర్యాప్తు జరగాలని నిన్న జగన్ గారు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసి వారిని ఓదార్చారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు జనసేన వాళ్ళైనా కూడా, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరు వెళ్ళినట్లేరు కదా, వాళ్ళు వెళ్ళలేదు. కానీ జగన్ గారు వెళ్ళి పరామర్శ చేయడం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయితే వెళ్ళాడట. మరి జనసేన వాళ్ళు ఎందుకు వెళ్ళదో తెలియదు. మరి రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని కూడా ఆయన రంపచోడవరం వాళ్ళ మీటింగ్లో కూడా ఇవన్నీ ప్రస్తావించారు. గాదే సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నేను ప్రత్యక్షంగా చూసా, మహంకాళి చందు అనే ఒక ప్రత్యక్ష సాక్షి విడుదల చేశారు. నేను మాదిగ పుట్టడమే తప్పు అయిపోయింది. మరొక అతను ఇదే కేసు ఇదే స్టేషన్లో సిఐ నాగరాజు వెంటాడి వేధిస్తున్నాడు. ఆత్మహత్య యత్నిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి, మరో యువకుడి ఆత్మహత్య. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయికృష్ణదని ఫేక్ పెట్టారు. దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఎవరో అన్నారని, పోలీసులు ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఎల్లో మీడియా చివరికి ఇటువంటి వాటిని కూడా, ఒక మనిషి చావుని కూడా వీళ్ళు ఈ రకంగా రాస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. కృష్ణలంక స్టేషన్ సీసీటీవీని ఫుటేజ్ని భద్రపరచండి అని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. అంతవరకు ఎట్లా ఉంటుందో మరి నిజంగా వీళ్ళు ఉంచారా లేదా ఏంటో అనేది చూడాలి. కృష్ణలంక కలకలం, సిఐ నాగరాజు చుట్టూ వివాదాలు అంటూ కథనం ఇచ్చింది ఇంకో ఎల్లో మీడియా. కింకర్తవ్యం తలపట్టుకున్న చంద్రబాబు సర్కార్ లాకప్ డెత్ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.